లో పంచాయతీ ఇక ఇదైతే నాకు చాలా బాధ అనిపించింది. మీకు ఇది ఎందుకు అంటే ఉప ముఖ్యమంత్రి ఇంటి ముంగట నేను చెప్తున్నా, ఒకసారి చదివి చెప్తా. డిప్యూటీ సీఎం నివాస ప్రాంగణంలో ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో యువతి కాంగ్రెస్ నేత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ళ మీద పడిన తీరు నిరుద్యోగులను బాధ కలిగించింది. గత కాంగ్రెస్లో హామీ ఇచ్చినట్లుగానే గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 చొప్పున పోస్టులు పెంచాలని ఆమె ప్రాధేయపడింది. అర్హత సాధించిన వారిని గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని ఆమె కోరింది. కాల్మోక్తా బాంచన్ అంటూ చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఈరోజు యువత ఎంత దారుణమైన పరిస్థితి అంటే, యువత మొత్తం కూడా నిరుద్యోగులుగా మారిపోయి తెలంగాణలో ఎట్లున్నది అంటే, ఇక మీకు ఆ ఫోటో విజువల్ నేను చూపెడతా. ఏంది అంటే ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చూపెట్టాలి. ఇప్పుడు నేను చూపెడతా చూడరు ఒకసారి. తెలంగాణ బిడ్డలారా, ఇగో ఇది ఏమని ఉన్నది, గ్రూప్ 3కి సంబంధించి పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ 1:100 ప్రకారం ఇవ్వాలి. దాంతో ఇగో వీళ్ళు ఇగో సేమ్ వీళ్ళంతా నిరసన వ్యక్తం. ఇగో చూడు ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం అండి. మనం ఉప్పుకారం తింటలేమా? మనం మనుషులం కాదా? మనం అన్నమే కదా తినేది. ఇక చూడుర్రి, కాలు మొక్కించుకుంటుర్రా. ఇప్పుడు దొరల పాలన ఇవ్వల్ది బతిలాడుకుంటారు, ప్రాధేయపడతారు నిరుద్యోగులు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ తెలంగాణలో. 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ఈ ప్రభుత్వం, ఈ చవట దద్దమ్మ ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు కాలు మొక్కించుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇదే కాడ కేసీఆర్ ఉంటే, గత ప్రభుత్వం వాళ్ళు నేను ఒక్క మాట అయితే చెప్తున్నా, నిరుద్యోగులకైతే అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలన మాత్రం మారట్లేదు. ఇగో చూడు, కాల్మొక్త కొలువులీరి, ప్రతి ఊరికి పోర్రి, ప్రతి గడపకాడి పోర్రి, పెన్ను పేపర్ అందుకోరి. మీరేం చదువుకున్నారంటే మినిమం డిగ్రీ చదువుకున్నాం, పీజీలు అయిపోయినాయి, డబల్ పీజీలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయింది, పిహెచ్డీలు అయిపోయింది, 2 పిహెచ్డీలు అయిపోయినాయి, ఇంకా చదువుతూనే ఉన్నారు. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాల్మొక్త బాంచన్ అనే కాడికి వచ్చింది ఈరోజు. నాడేమో ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టిళ్ళు, నేడైతే పట్టించుకుంటలేరు. పోస్టులు సంఖ్య పెంచాలని నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ నాయకులను కాళ్ళు పట్టుకుంటున్నారంటే ఎంత దురదృష్టమైన కరం. విపక్షంలో ఉన్నప్పుడేమో నిరుద్యోగులను రెచ్చగొట్టిళ్ళు, అధికారంలోకి రాగానే అదే నిరుద్యోగులను ఇప్పుడు కాళ్ళతో దంతున్న పరిస్థితి, కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ తెలంగాణలో. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిళ్ళు కదా. ఏడవేలు వీళ్ళంతా ఇందిరా పార్క్ వద్ద, ప్రజాభవన్ వద్ద, అప్పుడు ప్రగతి భవన్ వద్ద, గవర్నర్ దగ్గర వీళ్ళు తిరిగని చోటు ఉన్నదా? నిరుద్యోగులను రెచ్చగొచ్చోడు, ఇంకొకడేమో పీకుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇంకోడేమో నేను తెలంగాణ ఉద్యమంలో తోపని నేను చెప్పింది మీరేనాలని ఇంకోడు. అరే ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా నిరుద్యోగులు? అరిగోసపడుతున్నారు, ప్రాధేయపడుతున్నారు, బాంచన్ కాల్మొక్తా అంటున్నారు. చదువుకోలే వాళ్ళు, బ్రహ్మాండమైన చదివిళ్ళు. తెలంగాణలో పిహెచ్డీలు కంప్లీట్ చేసిళ్ళు, ఎంఫిల్లు కంప్లీట్ చేసిళ్ళు, పీజీలు చదువుతాళ్ళు. కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రం అప్పుడు రెచ్చగొచ్చి అయ్యా ఇక అది మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా కదా, ఘోరాతి ఘోరంగా రెచ్చగొట్టిళ్ళు. సాక్ష్యం నేనే, ఎవ్వడ అవసరం లేదు, సాక్ష్యం నేనే, మామూలు కాదు. ఒక్కొక్కడు మైకు పట్టుకొని అబ్బబ్బబ్బా ఎంత దారుణంగా అంటే ఇక అది వర్ణాతీతం, దాని గురించి చెప్పలేను. మేధావులు అని చెప్పే ఓ వర్గానికి సంబంధించిన బాడకవులు, బహమ్మార్దులు అంతా వీళ్ళని రెచ్చగొట్టిళ్ళు. నేను చెప్తున్నా కదా, బాంచత్ మీ బద్దలు బాసింగాలు చేయాలి. తెలంగాణలో కొన్ని సంఘాల పేర్లతోని, కొన్ని మేధావుల సంఘాలని కొంతమంది ఓ వర్గం ఏర్పడి మొత్తం ఎవడ అధికారంలో లేకపోతే వాని స్వార్థాల కోసం రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులను ఈరోజు. అరే యూనివర్సిటీలలో లాఠీ దెబ్బలు తిని ఈ హౌలేగాల ముచ్చట్లు నమ్మే ఈరోజు నిరుద్యోగ యువత అంతా ఇప్పటికీ తమ ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది, దాంతోపాటు ఇంటికొకడు ఉద్యమంలో పాల్గొన్నారు, ఒంటి మీద గాయాలతో ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. ఈనా కొడుకులు రెచ్చగొట్టిందే. ఇప్పటికీ 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో కాంగ్రెస్కు సంబంధించి అప్పుడు విపక్షంలో ఉన్న ఇతర పార్టీలు ఏదైనా ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టిళ్ళు. కోచింగ్ చెప్పేటోడు కోచింగ్లో క్లాసులు చెప్పకుండా వాళ్ళని రెచ్చగొచ్చిండు. ఆడ కోచింగ్ సెంటర్లో దందా ఒకటి ఉన్నది, అది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. కాల్మొక్త బాంచన్ అనే కాడికి తెస్తారా? ఇదా వీళ్ళ పాలన? ఇప్పుడు చెప్పుర్రు, ఎవరిది దూర పాలన, ఇవంది పెత్తందారి వ్యవస్థ? సిగ్గు పోతుంది. ఇదో కథ. మళ్ళీ ఇదోసారి చూడుర్రి,
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతుంది. మొన్న స్టాఫ్ నర్సులు ఏఈ అభ్యర్థులు ఆందోళన చేయగా తాజాగా శుక్రవారం రోజు గురుకులాలలో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ధర్నాకు దిగారు. తమకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని పోస్టింగ్ ఇవ్వలేదంటూ ధర్నా చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేసినప్పటికీ పోస్టింగ్లు ఇవ్వడం లేదని వాపోయారు. గురుకులాల అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే పోస్టింగ్ ఇస్తామని చెప్తున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తమకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక చూడుర్రి, ఇప్పుడు చెప్పురు తెలంగాణ బిడ్డలారు, ఇప్పుడు ఏమంటారు? నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ వీళ్ళ ఖాతాలు వేసుకొని ఏమని ప్రచారం చేసి మొన్నటి వరకు మేమే ఇచ్చిన 20,000 30,000 ఉద్యోగాలు అని చెప్పిళ్ళు, లంగ ముచ్చట్లు చెప్పిళ్ళు, దొంగ ముచ్చట్లు చెప్పి కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ ఏమి ఇయ్యలేని మళ్ళా చెప్తున్నా కదా. ఈరోజు వీళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా ఇంకా కాలయాపన చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. ఈడనేమో ఉద్యోగాలు ఈ బాంచనని కాలుమొక్తారు, ఇక్కడేమో చదివి రాసి పోస్టింగ్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వరు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నాక ఇక ఏం మాట్లాడాలి తెలంగాణ బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. తెలంగాణ ఎటువైపు పోతున్నది, ఏమైతున్నది అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? నేను మళ్ళా చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు మేధావి వర్గం చెప్పులు తీసుకొట్టుర్రు. ఇప్పుడు ఒక్కొక్కడు నిరుద్యోగులంతా ఎవడెవడైతే మైకులు ఆ రోజు బట్టి మిమ్మల్ని ఇందిరా పార్కు దగ్గర గవర్నర్ ఇంటి ముందు ప్రగతి భవన్ ముందు మీకోసం వచ్చిండో వాడు ఎవడెవడైతే మాట్లాడిండో రెచ్చగొట్టిండో ఎవడైతే వాడిని చెప్పులతో కొట్టుర్రు. నడు బాడక నడు, నాకు ఉద్యోగాలు ఇప్పిద్దు రారని గల్ల పట్టుకొని తీసుకురాదు. నేను చెప్తున్నా కదా, బాధ్యతగా చెప్తున్నా, గల్ల పట్టుకొని తీసుకొచ్చే అడుగుర్రి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. ఎస్, నేను మాట్లాడతా, బరాబరి మాట్లాడతా, తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడతా. ఆనాడు వాళ్ళని రెచ్చగొట్టి ఆడ కూర్చోబెట్టి ధర్నాలు రాస్తోరోకలు చేపించేసి ఇవాళ వాళ్ళకు ఉద్యోగార్హత సాధించిన వీళ్ళంతా కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగం రాసి అర్హత సాధించిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏర్పడి అపాయింట్మెంట్ ఇచ్చింది. మరి పోస్టింగ్ ఎందుకు ఇయ్యరు అడగరా? గీ కాళ్ళు మొక్కించుకుంటావా ఆడబిడ్డను? మన ఇంట్లో ఆడపిల్లలు లేరా? మనకు అక్క చెల్లెలు లేరా? చదువుకోలే మనకు? కాళ్ళు మొక్కించుకుంటావా నువ్వు ఉద్యోగాల కోసం? మళ్ళీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 4 కోట్ల మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈరోజు. ఎస్, వాస్తవం ఇది. ఒక్కొక్కరిని చెప్పులు దిగదాకా కొట్టుర్రు. నేను చెప్తున్నా కదా, లైవ్లనే చెప్తున్నా. ఆ రోజు ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టిళ్ళు. మేధావి వర్గం అనే ఒక సన్నాసి, నేను చెప్తున్నా ఓ వర్గం ఉంది, అది దానికి స్పెషల్గా పేర్ల లిస్ట్ కూడా తెస్తారా రెడీ చేస్తున్నా. ఆ రోజు ఎవడెవడైతే తెలంగాణ నిరుద్యోగులను రెచ్చగొట్టిండో వాళ్ళందరి గల్లలు పట్టుకొచ్చి అడుగుర్రి, మాకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరురా బాడకవులారా అని అడుగుర్రి. మీ వల్లనే మేము లొల్లులు చేసినాం, ఇదే కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఉద్యోగాలు ఇచ్చిండు, ఇదిగో సాక్ష్యం అని చూపెట్టుర్రి. వాళ్ళకి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వాలి, ఇక్కడ కాళ్ళు మొక్కించుకుంటారా? ఇదా తెలంగాణ? ఇదా తెలంగాణ? ఒకసారి మీరే ఆలోచించారా తెలంగాణ బిడ్డలారా? నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను చూస్తే నాకు కడుపు రగిలిపోతున్నది. అరే, ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఆ లైబ్రరీకి సంబంధించి చిగడపల్లి లైబ్రరీ కాడ మొదలు పెడితే ఆ అమీర్పేట కానీ కోచింగ్ సెంటర్లలో ఇంకా నిరుద్యోగులను చూస్తే ఆందోళన వ్యక్తం అవుతున్నది. చాలా భయమవుతున్నది. ఎందుకంటే ఈనాటి చదువులన్నీ కూడా అగ్గిపెట్టెలాంటి బడులలో చదువులు అయిపోతున్నాయి. వాళ్ళకు ఒక వ్యాయామం లేదు, వాళ్ళకు ఒక మానసిక ప్రశాంతత లేకుండా, వాళ్ళకు ఆట లేకుండా ఎప్పుడు బుక్కులు అని చెప్పి చదివిచ్చేసి ఈరోజు ఇంటికాడ నుండి పైసలు రాకపోవడంతో ఆ రూములలో అన్నం వేసుకొని ఏంది కర్రీ పాయింట్ల దగ్గరికి పైసలు లేకపోతే దాంట్లోనే ఇంతంత ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని తింటున్నారు నిరుద్యోగులు. ఇది నిజం. ఎవడు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇది వాస్తవం. ఒక్కొక్కడు బలిసినోడు తింటున్నాడు. మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు వచ్చినాక బలిసి తింటున్నారు. కానీ మా తెలంగాణ నిరుద్యోగులు ఇప్పటికీ కూడా అన్నం ప్లేట్లో నేను చెప్తా ఉన్నా కదా, అలా అన్నం వేసుకొని ఉప్పు వేసుకొని తిని బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేయలేక, ఇంటికి పోలేక, ఇంటికాడ పరిస్థితులేమో మొన్నటిదాకా ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఇంకో రకంగా ఉన్నాయి. నేను ఉద్యోగంతో నత్తా అని చెప్పి ఇలా మొత్తం ఎంత కన్నీళ్లతో ఉన్నారో తెలుసా వాళ్ళు? అరే, నేను ఒక లైబ్రరీ దగ్గరికి పోతే ఓ తమ్ముడు వచ్చి ఒకటే ఏడుపు, దారుణంగా ఏడుస్తుండు. ఒక మనిషి మన కళ్ళ ముందు చనిపోతే మన ప్రాణమో, మన ఇంట్లో అమ్మ నాన్ననో లేకపోతే మన బంధువు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకు అంటే, అన్న ఆ రోజు వాళ్ళ మాట నమ్మి మేము ఆందోళనకు పోయినామన్నా ఉద్యోగాలు వస్తాయేమోనని, కానీ ఈరోజు మమ్మల్ని ముంచిర్రన్నా, మాకు ఉద్యోగాలు ఇవ్వట్లే అని నిన్న ఏంది ప్రజాభవన్, మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర ప్రజాభవన్ అని పేరు చెప్పిన కాడికి పోయి కాలు మొక్కిన పరిస్థితి కనబడుతుంది.
అంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పురు ఒకసారి తెలంగాణ బిడ్డలారా. ఇదా నిరుద్యోగుల కోసం చేసేది? 40 లక్షల మంది నిరుద్యోగులు ఏటా యూనివర్సిటీలలోకి వెళ్ళి వందలాది యువత బయటకు వస్తున్నది. వాళ్ళకు ఏమన్నా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని ఇప్పుడు ఒక్కొక్కడు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా కదా నిరుద్యోగులారా, ఇప్పుడు ఆనాడు మీకోసం ఎవడెవడైతే వచ్చిండో వాడిని రమ్మనురి, మాకు ఉద్యోగాలు ఇస్తావా సస్తావా అని అడుగురు. నేను చెప్తున్నా కదా, మీ వెంట నేనుంటా, మీకోసం నేను పనిచేస్తా. ఎంత ఘోరం తెలుసా? అంతా అయిపోయింది, ఇప్పుడు చేసేది ఏమీ లేదు. నేనే చెప్తున్నా కదా, నిరుద్యోగులకు ఘోరమైన పరిస్థితి లేదు. అరే ఎన్ని రోజులు బై రేవంత్ రెడ్డి ఏమన్నా సుట్టామా పుట్టామా? ఊకే వాళ్ళ ఇంటికి పోయి నిలబడాలి, మనం ఏమైనా బిచ్చమడుకుంటున్నామా? చదువుకున్నాం మనమందరం కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులం. నాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా, ఆనాడు చదువుకున్న ఈనాటి భారత పౌరులం మనం. బిచ్చమడుకోవాలా, ఇంటికి పోయి నిరసన వ్యక్తం చేయాలనా, ఇలా కాళ్ళు మొక్కాలనా? ఏం దరిద్రం వచ్చిందని? ఏ తల్లి కన్నా బిడ్డలం మనం, వాళ్ళ కాళ్ళు మొక్కాలనా? ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణలో ఒక్కడు కూడా మాట్లాడాడు. విద్యాశాఖ మంత్రి లేడు. ఇంకోటి ఏంది, ఆ అట్టలు వీకేసే కార్యక్రమాలు ఉన్నారు. ఏది తెలంగాణ అప్పుడు కేసీఆర్ యొక్క ఫోటోలు ఉన్నాయని చెప్పేసి ఆ అట్టలు వీకేసే కార్యక్రమంలో కూకున్నారు. నేను చెప్తున్నా బోధన పక్కన పెట్టి